గురుగారు ఇప్పుడు మనం పడుకున్నామంటే ఏవో కలలు వస్తూనే ఉంటాయి. ఆ కలల్లో కొంతమందికి పాములు వస్తుంటాయి. కొంతమందికి భయంకరమైనవి ఏవేవో వస్తుంటాయి. అలా వచ్చిన పక్షంలో కొంతమందికి తాళిబొట్టు తెగిపోయినట్లు వస్తూ ఉంటది కదా! దీనివల్ల ఏమైనా ప్రమాదం అంటారా గురుగారు? ఓం నమ శివాయ నమః. శంభో శంకరి. మా చాలా మందికి నిద్రలో నిద్రించినప్పుడు హ్మ్. కొన్ని కళలు వస్తుంటాయి. అవును. ఆ కళలలో కొంత మంచి కళలు వస్తుంటాయి, కొన్ని చెడు కళలు వస్తుంటాయి. అవును. కాబట్టి ఒక స్త్రీకి హ్మ్. తాళిబొట్టు ఎప్పుడు తెగిపోయిందని వచ్చిందో హ్మ్. భర్తకి కొంత ఇబ్బందికరమైన సమస్య ఎదురవుతుందనేట్టుగా సిచ్యువేషన్. ఓకే. ఎందువల్ల అంటే అది కొంతమందికి హ్మ్. కొన్ని కళలో హ్మ్. వైట్ వస్త్రములు, ఓకే. తెల్లటి బట్టలు వేసుకొని వచ్చిందిరా అంటే హ్మ్. ఆ ఇంట్లో ఏదో ఒక గండం ఉన్నట్టుకి, ఓకే. ఏదో ప్రమాదం జరగబోతున్నట్టుకి. ఓకే. అది భర్తకి, అందరికి కాదు. హ్మ్. ఒక స్త్రీకి కళ వచ్చిందనుకో, హ్మ్. అది వైట్ కలర్ లో మనకి డ్రెస్ వేసుకొని వచ్చి మాట్లాడుతున్నట్టు గాని, వైట్ కలర్ లో వచ్చి మనతో ఎదురైనట్టు గాని అనిపించినట్టుగా అయితే హ్మ్. అది భర్తకి ప్రమాదం. ఓకే. తర్వాత ఎరుపు కాకోకుండా నలుపు వస్త్రం వస్తుంది కదా, హ్మ్. నలుపు వస్త్రం వచ్చినప్పుడు హ్మ్. భార్యకి ఇబ్బంది. ఓకే. తెలుపు వచ్చేసి భర్తకి ఇబ్బంది, నలుపు వచ్చేసి భార్యకి ఇబ్బంది. ఓకే. అది ప్రమాదకరం జరగబోతుంది. లేదా వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్యలో హ్మ్. కొన్ని గొడవలతో ఇడిపోయే సమస్య, అంటే శాశ్వతంగా దూరం వెళ్ళిపోయే మార్గాలు హ్మ్. ఎదురవుతున్నట్టుగా ఒక సిచ్యువేషన్ ఎదురవుతున్నట్టుగా వస్తుంటది. అంటే అదే పెళ్లి కాని వాళ్ళకి వస్తే అది పెళ్లి కాని వాళ్ళకి వచ్చింది అనుకోండి అమ్మా, హ్మ్. అదే కళ్యాణ యోగం అనేది వాళ్ళకి లేట్ అవుతుందని అర్థం. ఓకే. పెళ్లి హ్మ్. వాళ్ళకి వాళ్ళు అనుకున్న టయానికి కాదు, ఓకే. చాలా లేట్ అవుతుంది, ఆలస్యం చాలా లేట్ అవుతుంది. హ్మ్. అది ఎందువల్ల అంటే వాళ్ళ మీద ఉండాల్సిన హ్మ్. కొన్ని కుజదోషం వలన, ఓకే. వాళ్ళ మీద ఉండాల్సిన నాగదోషం వలన, హ్మ్. కొన్ని వాళ్ళ మీద ఉండాల్సిన నాగసర్ప దోషం వలన ఓకే. కొన్ని ఎదురవుతుంటాయి. హ్మ్. ఇలాంటి దోషాల వల్ల హ్మ్. మానసికమైన ఒత్తిడి, ఓకే. మానసికమైన ఆలోచనలు, హ్మ్. ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా, హ్మ్. ఒకరి మాట ఒకరు వినకోకుండా, హ్మ్. బుర్ర కుదురుగా ఉండకోకుండా హ్మ్. సమస్యల మీద సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఓకే. కాబట్టి ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, ఇలాంటి కళలు వచ్చినాయిరా అంటే హ్మ్. మనం కొద్దిగా జాగ్రత్త పడాలమ్మా. ఓకే. ఎందుకు జాగ్రత్త పడాలంటే హ్మ్. మనం ఏ పని చేసినా ఎక్కడికి పోయినా కూడా హ్మ్. మనం చేసే పని, మనం పోయే పని ఎదుటి వాడికి ఎవరికి చెప్పకూడదు. ఓకే. మనకు పని అయిన తర్వాత చెప్పాలి, కానీ పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు గాని, మిత్రుడు గాని, బంధువు గాని ఎవరికి చెప్పకూడదు, చెప్పి చేయకూడదు. హ్మ్. మరి ఇలాంటి సమస్యలు ఇలాంటివి వస్తున్నాయి అంటే హ్మ్. వాళ్ళిద్దరు భార్యాభర్తలకి ఏదో ఒక అరిష్టం జరగబోతున్నట్టుగా ఓకే. మన అరిష్టం జరగకోకుండా ఉండాలి అంటే హ్మ్. దానికి చేయాల్సిన పూజా బలాలు కొన్ని ఉంటాయి. ఓకే. దానికి చేయాల్సిన కొన్ని పూజా బలాలు చేసి హ్మ్. ఆ అరిష్టాన్ని మనం తొలగించుకోవాలి. ఓకే. అప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు మంచిగా ఉంటారు, కుటుంబం బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, చేసే కార్యక్రమం బాగుంటుంది. ఓకే. మరి దానికి మనం శాంత కట్టు లేకోకుండా యథావిధిగా ఉంటే సమస్యలోకి వెళ్ళిపోతారు. హ్మ్. లేదు వాళ్ళ మీద ఆ జ్యోతంజనం వేసి చూస్తే హ్మ్. ఏ ప్రాబ్లం ఎక్కడెక్కడ ఉందా అనేది తెలుసు. అంజనం వేయాలి. ఓకే. ఆ అంజనంలో అనేది మనకు తెలిసిపోతుంటది. మాకు హ్మ్. ఆ అంజనం వేసి చూస్తే మీకు ఎక్కడెక్కడ ఏ సమస్య వస్తుంది, ఎక్కడెక్కడ ఏ సమస్య రాబోతుంది హ్మ్. అనేది దానికి పూజా బలం చేసి దానికి శాంత కట్టు కట్టి మేము పూజా బలం మేము చేయగలుగుతాం. ఓకే. అంటే గురువుగారు కొంతమందికి పగలొచ్చిన కళలు నిజమైతాయి, రాత్రి వచ్చినవి నిజం అవ్వదు అని నమ్ముతుంటారు కదా, ఇందులో కూడా వాస్తవం ఉందంటారా మరి? అందులో కూడా కొన్ని వాస్తవాలు ఉన్నాయమ్మా. ఓకే. రాత్రి వచ్చిన కళలు ఒక రకంగా హ్మ్. అవుతాయి, కొన్ని రకాలంగా కావు అని అంటారు. అవును. కానీ తెల్లారుజామున వచ్చిన కళ హ్మ్. నెరవేరుతుందని అది మనకి ఆది బునాది నుంచి వస్తున్న ఆచారం. అవును. కాబట్టి అది మనకి తెల్లారుజాములో వచ్చిందిరా అంటే హ్మ్. అది
కంపల్సరీ 99% 100%లో ఉమ్. 99% వరకు అది కరెక్ట్ గా అవుతుంది. అంటే ఈ తాలిబొట్టు కూడా రాత్రి కల్లో కాకుండా పట్టపగలు వస్తే పగులు ప్రమాదం వచ్చింది అంటే అంటే దానివల్ల ప్రమాదం. ప్రమాదమే అంటారు. ప్రమాదం. ఓకే, ధన్యవాదాలు.